అనంతపురం అమ్మాయి సాహసం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు మంగళగిరికి మండుటెండలో సైకిల్ యాత్ర చేపట్టింది. చిన్నప్పుడే చనిపోయిన మౌంటనీర్ సమీరా ఖాన్ తల్లిదండ్రుల నేపథ్యంలో సరైన సపోర్ట్ లేకపోయినా 36 దేశాల్లో పర్వతారోహణ చేసింది. ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం లేదని ఆవేదన చెందుతుంది. ఏడేళ్లుగా చాలామందిని వేడుకున్నానంటోంది సమీరా. హెల్ప్ మీ టు డై క్యాప్షన్తో చివరి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ను కలవాలని అనుకుంటున్నట్లుగా సమీరా చెప్తోంది. పవన్ నా టాలెంట్ చూసి అవకాశం ఇస్తారనుకుంటున్నానంటూ సమీరా ఖాన్ చెప్తోంది. ఎవరెస్ట్ ఎక్కాలన్నదే తన కళ అంటున్న సమీరా కరువు ప్రాంతం నుంచి వచ్చిన తనలాంటి అమ్మాయికి సపోర్ట్ చేస్తే ఎంతోమందికి ధీమా వస్తుందంటూ పేర్కొంటుంది. సో మొత్తం మీద సమీరా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు అనంతపురం నుంచి సైకిల్ యాత్ర చేపట్టింది. గతంలో కూడా పవన్ కళ్యాణ్కున్న క్రేజ్ నేపథ్యంలో ఒక జనసేన వీర మహిళ ఆధోని నుంచి పవన్ కళ్యాణ్ కలిసేందుకు సైకిల్పై వచ్చింది. కానీ ఇప్పుడు అనంతపురం నుంచి బయలుదేరిన సమీరా తనకు సహాయం చేయమంటూ కోరుతోంది. తాను మౌంటనీర్గా ఎదిగేందుకు సహాయం చేస్తే తాను కూడా ఎంతోమందికి సపోర్ట్ చేస్తానంటుంది. కరువు ప్రాంతం నుంచి వచ్చిన తనలాంటి అమ్మాయిని ఆదుకోవాలంటుంది. చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోవడంతో ఇక తనకు ఎలాంటి సహాయం లేదని, సరైన సపోర్ట్ లేకపోయినా ఇప్పటివరకు 36 దేశాలు తిరిగానంటుంది. సో ఈ నేపథ్యంలోనే తాను పర్వతారోహణకు కావాల్సినటువంటి సహాయాన్ని పవన్ కళ్యాణ్ను కలిసి కోరుతానంటూ చెప్తుంది. హెల్ప్ మీ టు డై క్యాప్షన్తో చివరి ప్రయత్నంగానే డిప్యూటీ సీఎంను కలవాలనుకుంటున్న సమీరాతో మా ప్రతినిధి చల్లాకే నాయుడు ఫేస్ టు ఫేస్. అర్ధరాత్రి 6 బయట తిరిగిన రోజే స్వాతంత్రం వచ్చినట్టుగా గతంలో గాంధీజీ చెప్పారు. అయితే తన కళలను సాకారం చేసుకోవడానికి, అలాగే ఎంతో మంది యువతుల స్ఫూర్తి ప్రతినిధిగా తన పోరాటాన్ని మొదలుపెట్టారు అనంతపురంకి చెందిన సమీరా ఖాన్. చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ మొక్కవోని దీక్షతో దాదాపు 36 దేశాలలో పర్వతారోహణ చేస్తూ మౌంటనిస్ట్గా చరిత్ర సృష్టించారు. అయితే తన ఆశలు అడియాసలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఏకంగా హెల్ప్ మీ టు డై అంటూ పవన్ కళ్యాణ్ను కలవడానికి అనంతపూర్ టు మంగళగిరి తనకు తెలిసినటువంటి సైక్లింగ్ ద్వారా, రోడ్డు మార్గం ద్వారా వెళ్ళి ఆయన కలవడానికి తన తీసుకున్నటువంటి ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటో సమీరా ఖాన్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి సమీరా ఖాన్ గారు, ఏంటి మీ ఈ కఠినమైన నిర్ణయం, ముఖ్యంగా మంగళగిరి, అనంతపూర్ టు మంగళగిరి సైకిల్లో వెళ్ళాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? నేను సమీరా ఖాన్, మౌంటనీర్ అని కూడా అంటారు. నేను పుట్టింది పెరిగింది అనంతపూర్, చదివింది శారదా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్, అనంతపూర్ ఫస్ట్ రోడ్. ఇంటర్మీడియట్ వచ్చేసి కేఎస్ఆర్ కాలేజ్, సప్తగిరి సర్కిల్, అనంతపూర్. సో నేను చిన్నతనంలోనే మా అమ్మని కోల్పోయాను. ఆ తర్వాత లైఫ్ అంటే ఏంటో తెలిసింది. బికాస్ నేను సొంతంగా ఎదగాల్సి వచ్చింది. నన్ను నేను లైక్ ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో నేను సెల్ఫ్ మేడ్గా తయారవ్వాల్సి వచ్చింది, ఒక షీల్డ్ లాగా. సో దాని తర్వాత మా నాన్నను చూసుకోవడానికి ఆర్థిక పరిస్థితి సరిగా లేక మా నాన్న వృద్ధాపం మీద పడగా ఆయన్ని చూసుకోవడానికి ఐ వెంట్ టు బెంగళూరు. అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ బీపీఓస్. చిన్నప్పటి నుంచి నాకు సైక్లింగ్ అంటే ప్యాషన్. మొత్తం బెంగళూరులో కూడా బీపీఓ టైంలో కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 2 o'clock 3 o'clock ఆడ్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు కూడా నేను సైకిల్లో వెళ్ళేదాన్ని. సో అది అలవాటు నాకు. బట్ ఇప్పుడు నేను ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాను అంటే, ఫర్ ద పాస్ట్ 7 years నేను మౌంటనీర్గా ఉన్నాను. ఎవ్రీ ఇయర్ నేను 1 or 2 ఎక్స్పెడిషన్స్ చేస్తున్నాను విత్ మై ఓన్ మనీ చేస్తున్నాను. నాకు సపోర్టివ్గా కొంతమంది నా క్లోజ్ ఫ్రెండ్స్, నా లెక్చరర్స్ ఉన్నారు. బట్ వాళ్ళు తప్ప నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్రొఫైల్ తీసుకొని, నా పోర్ట్ఫోలియో తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు కావాల్సిన రెస్పాన్స్ అయితే రాలేదు. ఊరికే మార్నింగ్ ఫైల్ తీసుకొని వెళ్ళడం, ఆఫీసుల చుట్టూ తిరగడం, ఆ తర్వాత పొలిటికల్ లీడర్స్ ఇళ్ళ చుట్టూ తిరగడం, మరి ఇంటికి ఖాళీ చేతులతో రావడం. సో ది అటర్ డిసప్పాయింట్మెంట్ హ్యాస్ లెడ్ మీ టు టేక్ దిస్ డెసిషన్. సో నేను 37 కంట్రీస్లో ఆల్రెడీ సైక్లింగ్ చేశాను.
అండ్ మౌంటైనరింగ్లో నేను 11 మౌంటైన్స్ నేను ఆల్రెడీ ఎక్స్పెడిషన్ చేశాను. సబ్మిట్ చేసింది 7 ఆఫ్ దెమ్. సో ఇప్పుడు నా అల్టిమేట్ అంబిషన్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ ఫర్ ద పాస్ట్ 7 years. నేను ఆల్రెడీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ సార్ని కలిసినప్పుడు నాకు ఆయన అన్నారు, యు ఆర్ ద రియల్ జర్మ్, యు ఆర్ ద రియల్ ట్రావెలింగ్ సోల్జర్. నేను అన్నాను, సార్ మీదొక సాంగ్ ఉంది దట్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ అని. ఆ సాంగ్ ట్రావెలింగ్ సోల్జర్, తమ్ముడు మూవీలోంచి ట్రావెలింగ్ సోల్జర్. సో అంత వర్కౌట్ చేసి, అంత డిటర్మినేషన్తో, అంత డెడికేషన్తో ఆయన ఒక ఎయిమ్ పెట్టుకొని దాంట్లో రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. సో నేను అలాగా ఫర్ ద పాస్ట్ 7 years, 2015 ఈజ్ వెన్ మై ఫాదర్ డైడ్. అప్పటి నుంచి నేను సోలో ట్రావెలింగ్ చేసుకుంటూ సైక్లింగ్లో దేశాలు తిరిగాను. అక్కడున్న సంస్కృతిని, ఆ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ని అర్థం చేసుకునేకి ట్రై చేసి, అక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది అనే ఒక కాన్సెప్ట్తో బయలుదేరి బుక్ రాశాను దాని మీద. సో ఇప్పుడు నేను మన కంట్రీలో ఎక్కడికి వెళ్ళినా కూడా స్కూల్స్లో వెళ్ళడం కానీ, అక్కడ మోరల్ స్పీచెస్ ఇవ్వడం కానీ, సెషన్స్ తీసుకోవడం కానీ, అమ్మాయిల్ని స్పోర్టివ్గా, నేను స్పోర్ట్స్ అమ్మాయి కాబట్టి లైక్ ఆల్మోస్ట్ నేను కబడ్డీ ఆడతాను, బ్యాడ్మింటన్ ఆడతాను, ఖోఖో ఆడతాను. సో all of these are my favorite games. ఏదో ఒక గేమ్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయించి వాళ్ళని ఫిజికలీ మెంటలీ స్ట్రాంగ్గా డ్రైవ్ చేయాలి అనేది నా ఒక ఎయిమ్. సో చాలామంది పిల్లలు కూడా అక్క చాలా ఇన్స్పైర్ అవుతాం మీ నుంచి, మీరు ఇలాగే ఉండాలి, మీరు ఇలాగే వెళ్ళాలి, మాకు చాలా స్ఫూర్తినివ్వాలి అని చెప్తుంటారు. ఎస్పెషల్లీ మీరు ఈరోజు అనంతపూర్ నుంచి మంగళగిరి దాకా పవన్ కళ్యాణ్ని కలవడానికి ఏంటి సైక్లింగ్ అనేది ఎందుకు ఈ రకంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశం ఏంటి? అది నేను చాలా తిరిగాను అనంతపూర్లో. గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి, గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, పొలిటికల్స్ లీడర్స్ దాకా నేను చాలా తిరిగాను, చాలా ట్రై చేశాను. నేను 7 years నుంచి, ఇప్పటి నుంచి కాదు 7 years నుంచి నేను ట్రై చేస్తున్నా. నాకు ఎక్కడ ఓపెన్ విండో అని దొరకలేదు, నాకు ఎక్కడ ఆపర్చునిటీ అని రాలేదు. సో దిస్ ఈజ్ ది ఓన్లీ వే దట్ ఐ హ్యావ్ లెఫ్ట్ విత్. ఇది నాకు డూ ఆర్ డై అనే సిచ్యువేషన్. ఎలా అంటే ఐఎమ్ లిటరలీ ఆస్కింగ్ నారా లోకేష్తో కలవడానికి కానీ, పవన్ కళ్యాణ్ సార్తో కలవడానికి కానీ ఒక్క చిన్న ఆపర్చునిటీ నాకు దొరికితే చాలు. ఐ రియలీ మేక్ మై డిస్ట్రిక్ట్, మై స్టేట్ అండ్ మై నేషన్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. సో నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ సార్ని అప్పీల్ చేస్తున్నాను, జస్ట్ హెల్ప్ మీ టు డై, లిటరలీ help me to die, not to survive, because I tried surviving, I tried living. It's extremely hard for me as a woman. ఎక్కడ పోయినా నన్ను ఎందుకు అమ్మాయి పర్వతాలు ఎక్కడము, ఎందుకు అమ్మాయి సైక్లింగ్ చేయడము, నిన్ను చూసి వేరే అమ్మాయిలు చెడిపోతారు అని కొంతమంది అనడం. సో ఇవన్నీ నాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చాయి. సో హెల్ప్ మీ టు డై పవన్ కళ్యాణ్. సో అంటే మీరు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రీచ్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నారా? ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు 10 days పడుతుందా, ఎన్ని రోజులు పడుతుందా? ఎస్పెషల్లీ సమ్మర్ కూడా స్టార్ట్ అయినటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లో మీరు అక్కడికి పవన్ కళ్యాణ్ రీచ్ అవుతారనే ఫీల్ అవుతున్నారు? నేను హోప్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఒక్కసారి కలిసాను కాబట్టి ఆల్రెడీ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ హిమ్. సో ఇది ఇంకొకసారి ట్రై చేస్తున్నాను. ఒకవేళ నాకు లేట్ అయినా, ఎండలు చాలా ఎక్కువైనా, నేను ప్లాన్ చేసుకున్నాను ఒక అర్లీ మార్నింగే 3:30 కానీ 4 o'clock, నాకు ఏ టైంలో వీలైతే ఆ టైంలో 4 o'clock ముందే బయలుదేరాలి అనుకుంటున్నా. 10 వరకు సైక్లింగ్ చేయాలి అనుకుంటున్నా. ఆ తర్వాత మరీ ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 o'clock దాకా నేను చేయాలి అనుకుంటున్నాను సైక్లింగ్. సో ఇలా ఎంతవరకు కవర్ చేయగలిగితే అంతవరకు కవర్ చేస్తాను. ప్రస్తుతానికి నేనైతే అనుకోవట్లేదు ఏం జరుగుతుంది, ఏమి చెడు జరగవచ్చు, ఏం మంచి జరగవచ్చు అని.
ఇక్కడ చాలా రిస్క్తో కూడుకున్నది, ఎక్స్పెషల్లీ ఎందుకంటే మీరు ఆన్ రోడ్ వెళ్ళాలి, సైక్లింగ్ ఎక్స్పెషల్లీ. అందులో ముఖ్యంగా నల్లమల అడవి కూడా తగులుతుంది, దాదాపు 50 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. ఎలా ప్లాన్ చేసుకుంటారు? Well, especially that stretch, which is Nallamala forest, that is a dense forest in our whole state. Mana state ke manchi thick dense forest adi. So danni cover cheyadaniki probably nenu morning e try chestanu, early hours lone malli akkada ekkada halt cheyakunda aa okka stretch nenu ఒకటే దాంట్లో ఒకటే రోజులో కంప్లీట్ చేయాలి. సో ఐఎమ్ రియలీ నర్వస్ అబౌట్ ఇట్. నాకు చాలా భయంగా కూడా ఉంది. అందులో మధ్యలో కూడా చాలామంది దొంగలు కావచ్చు, లేకపోతే జస్ట్ అబ్బాయిలు కావచ్చు, నన్ను టీస్ చేయడానికి కానీ లేకపోతే నా వెంట పడడానికి కానీ. ఏంటి అసలు మీరు ఎవరెస్ట్ ఎక్కాలని చెప్పేసి ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? ఎస్పెషల్లీ దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనుకున్నారు? దేనికోసం ఎవరెస్ట్? ఎవరెస్ట్ ఈజ్ ది అల్టిమేట్ అంబిషన్ ఆఫ్ మై లైఫ్. అది నా అల్టిమేట్ గోల్ అది. ఎందుకంటే నాలాంటి అమ్మాయిలు ఇక్కడ చాలామంది ఉన్నారు అనంతపూర్లో. నన్ను స్ఫూర్తిగా తీసుకొని, నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది భయపడుతున్నారు. సో ఆ భయాన్ని వాళ్ళ నుంచి రిమూవ్ చేసి ఐ వాంట్ టు రిఫ్రెయిన్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దేర్ ఫియర్, కన్స్ట్రెయింట్స్, ఏవైతే కొన్ని కట్టుబాట్లు కానీ ఏవైతే వాళ్ళని ఆపుతున్నాయో అవన్నీ కాకుండా వాళ్ళ మనస్సుని, వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకొని వాళ్ళు ముందుకెళ్ళాలి అనే ఒక ఇన్స్పిరేషనల్ థాట్తో నేను ముందుకెళ్తున్నాను. నాలాగా చాలామంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నా అనంతపూర్ని, నా టౌన్ని, నా స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మంచి పేరు తీసుకొని రావాలి, అందరికీ స్ఫూర్తిగా నిలవాలి అనే ఒక డెసిషన్తో నేను ముందుకెళ్తున్నా. ఇది మొత్తం మీద అయితే మాత్రం అనంతపురానికి చెందిన సమీరా ఖాన్ తన ఏదైతే ఉందో లైఫ్ యాంబిషన్, నేను మౌంటైన్ ఎవరెస్ట్ ఎక్కాలి అంటే కనుక ఖచ్చితంగా నాకు ఉన్నటువంటి చాలా అవకాశాలను నేను ప్రయత్నం చేశాను. చివరి క్షణం వరకు కూడా అక్కడ నాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ హోల్ దొరకనేటువంటి నేపథ్యంలోనే నేను ఏదైతే ఉందో అనంతపూర్ టు మంగళగిరి పవన్ కళ్యాణ్, మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవాలనే ఉద్దేశంతోనే రోడ్డు మార్గం ద్వారా సైక్లింగ్తో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి సమీరా ఖాన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో సంప్రదాయ సంబంధించినటువంటి అంశాలను కూడా పక్కన పెట్టి తను ఏకంగా ఈరోజు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళి తన కఠినమైన ఒక అమ్మాయి అయినప్పటికీ దాదాపు, ఎందుకంటే ఇప్పటికే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లోనే నల్లమల ఫారెస్ట్ను దాటుతూ వెళ్ళాలంటే అంత ఆషామాషి కాదు. ఇటువంటి పరిస్థితుల్లోనే సమీరా ఖాన్ మరి ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాలి అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేయడం కానీ, ఇలాంటి సమీరా ఖాన్